హలో అండి, నేను ఝాన్సీని మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక దేవాలయం గురించి తెలుసుకుందామండి. అది ఏ దేవాలయం అంటే కోట సత్యమ్మ గుడి అన్నమాట. ఇది నిడదవోలులో ఉంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. నిడదవోలులోని తిమ్మరాజుపాలెంలో ఉన్న ఈ క్షేత్రానికి అంటే కోట సత్యమ్మ గుడి అండి. తెలుగు రాష్ట్రాలతో పాటు వేరే రాష్ట్రాల నుండి భక్తులు వస్తారు. ఇక్కడ అమ్మవారు 10 అడుగుల ఎత్తులో ఉంటారటండి. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏమిటంటే యజ్ఞోపవీతాన్ని ధరించి భక్తులకు దర్శనమివ్వడం. ఈ అమ్మవారికి యజ్ఞోపవీతం వేసి ఉంటుందట. అక్కడ వారంతా ఆమెను తమ ఆడపడుచుగా తలంచి అమ్మవారిని కొలుస్తారటండి. ఆ అమ్మవారిని తమ ఆడపడుచుగా భావిస్తారట. నిడదవోలుకు ఒకప్పుడు నిరవధ్యపురం అని పిలిచేవారట. ఈ ప్రాంతాన్ని రుద్రమదేవి భర్త అయిన వీరభద్ర చాళుక్యుడు నిడదవోలును కోటగా ఏర్పరచుకుని ఆ కోటలోనే అమ్మవారు స్వయంభుగా రుద్రమదేవి భర్త అయిన వీరభద్ర చాళుక్యుడు నిడదవోలులో కోటగా ఏర్పరచుకుని ఆ కోటలో ఉండేవాళ్ళటండి. అక్కడే ఆ కోటలోనే అమ్మవారు స్వయంభుగా వెలిసారట. రాను కొంతకాలం అయినాక ఆ కోట శిథిలం అవడంతో, రాజుల కాలం పోయింది కదా, మరి కోట శిథిలం అవడంతో ఆ విగ్రహం కూడా కనుమరుగైపోయిందటండి. అలా అదృశ్యమైన అమ్మవారు 1934లో తిమ్మరాజు పాలెనికి చెందిన దేవులపల్లి రామమూర్తి శాస్త్రి అనే భక్తుడి పొలంలో కనపడిందట. అలా కనపడగానే ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచి పూజలు చేయడం మొదలుపెట్టారట. అయితే అలా కొన్నాళ్ళు అవ్వగా ఆయనకు, ఆ శాస్త్రి గారికి అన్నమాట, కలలో కనిపించి ఆలయం నిర్మించమని అడగడంతో తన పొలంలోనే ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేశారట. అప్పటి నుండి చల్లని తల్లిగా అమ్మవారిని ఆ ఊరు ప్రజలంతా పూజిస్తున్నారు. అయితే ఈ ఆలయానికి, ప్రతి గుడికి క్షేత్రపాలకుడని ఉంటారు కదండి, అలాగే ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయ స్వామి. అమ్మవారి పైన భక్తితో స్థానికులు కోట సత్యమ్మ, కోట సత్యం, కోట సత్యనారాయణ వంటి పేర్లు ఎక్కువగా పెట్టుకుంటారు. అక్కడ ఊరి ప్రజలు ఏంటండి, అమ్మవారి పేరు కలిసి వచ్చేట్టుగా ఈ కోట సత్యమ్మ, కోట సత్యం, సత్యనారాయణ అని అలా పేర్లు పెట్టుకుంటారట. ఆలయానికి చుట్టుపక్కల ఉండే ముస్లింలు కూడా అమ్మవారిని ఇంటి ఆడపడుచుగా భావించి ఆలయానికి వచ్చి జగన్మాతను పూజించి మొక్కుల రూపంలో చీర, సారెను సమర్పించుకుంటారు. అయితే ఈ అమ్మవారికి అంటే శరన్నవరాత్రుల్లో, అంటే దసరా నవరాత్రులు జరుగుతాయి కదండి, బాగా జరుగుతాయంట. దసరా నవరాత్రుల్లో ఉత్సవాలు బాగా జరుగుతాయంట. అలాగే మార్గశిర మాసంలో కూడా తిరునాళ్ళు చేస్తారటండి. అయితే అమ్మవారి పుట్టినరోజు మార్గశిర పౌర్ణమి అట. ఆ పౌర్ణమికి 5 రోజులు ఘనంగా ఉత్సవాలు చేస్తారు. చివరి రోజున ఆలయ ఆవరణలో గరగోత్సవం చాలా బాగా చేస్తారంటండి. అక్కడ ఈ గరగోత్సవం చాలా ప్రత్యేకమట. ఈ గరగోత్సవాన్ని చూడడానికి జనం చుట్టుపక్కల ఊళ్ళ నుండి, చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా వస్తారు.
అయితే సంతానం లేనివారు ఇక్కడున్న వృక్షానికి పూజ చేసి ముడుపులు కడితే సంతానం కలుగుతుందని భావిస్తారు. అలా మొక్కుకున్న వాళ్ళకి సంతానం కలిగిన తరువాత వారికి పేర్లు పెట్టడానికి మళ్ళీ ఆ గుడికి వచ్చి అక్కడ ఆ పిల్లలను తీసుకొచ్చి పేర్లు పెడతారటండి. అయితే అక్కడ మనం తిరుపతిలో తులాభారం అది చేస్తాం కదండి, మొక్కులు తీరుస్తాం కదా, రకరకాలుగా పటిక బెల్లం అని, బెల్లం అని, నాణ్యాలని అలాగ తులాభారం వేసి ఇస్తారు కదా మొక్కుకుంటే. అలాగే ఈ అమ్మవారికి కూడా తులాభారం మొక్కులు కూడా చెల్లిస్తారట. అయితే ఈ నిడదవోలుకి వెళ్ళడానికి పెద్ద కష్టమేమి కాదండి. రైలు మార్గము ఉంది, ప్లస్ బస్సులో కూడా వెళ్ళొచ్చు. నిడదవోలు స్టేషన్లో దిగితే అక్కడి నుంచి మనం ఆటో కానీ మళ్ళీ క్యాబ్స్ ఉన్నాయి కదండి, అవి మాట్లాడుకుని 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ గుడి అన్నమాట, వెళ్ళవచ్చును. అదే బస్సులో అయితే తాడేపల్లిగూడెం మీదుగా కూడా బస్సులు ఉన్నాయటండి, అక్కడి నుంచి మళ్ళీ అన్నమాట. ఇదండి నిడదవోలు కోట సత్యమ్మ గారి, కోట సత్యమ్మ తల్లి ఆలయం గురించి మనకు తెలిసిన విషయాలు. ఆషాఢ మాసం ఒకటి కదండి, ఇలాంటి అమ్మవారి గుళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా చాలా మంచిది. వీలైతే చుట్టుపక్కల దగ్గరున్న వాళ్ళు అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు అన్నమాట. కోట సత్యమ్మ గుడి. సరేనండి, మరి ఉంటాను.